ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 100 రోజుల ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డుల ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడమైంది. మరియు ప్రజలకు తాడిపొడి చెత్త మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు ప్రజలతో కలిసి పెద్ద చెరువు వద్ద మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎస్ నాగేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన చెట్లు పెంచడం వల్ల మంచి ఆక్సిజన్ దొరుకుతుందని, పచ్చని చెట్లతో పర్యావరణం బాగుంటుందని, చెట్లను నరకడం వల్ల జరిగే అనర్థాలను ఇప్పటికే ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయని, అందుకే ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని, అలాగే పరిశుభ్రతను పాటించాలని, ప్లాస్టిక్ నిర్మూలించాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ, మెప్మా ఇన్ఛార్జ్ ఎం రాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రభాకరన్ నేను 2 జూన్ 2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వం చేపడుతున్న 100 రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాను. ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో పట్టణంలో ఎంచుకున్న పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల ఆర్థిక వృద్ధి వన మహోత్సవం వీటితో పాటు మెప్మా చేపట్టే కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకున్నాను. మానస వాచ కర్మన నా వంతుగా మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు పడతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ప్రారంభించిన సందర్భంగా మనమందరం మానవహారంగా నిలబడి ఒక ప్రతిజ్ఞ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ అందరం కలిసి కూడా చేద్దాం. ఈ 100 రోజుల కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ పట్టణంలోని పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమం ర్యాలీ చేయడం జరిగింది. అట్లాగే తడి చెత్త, పొడి చెత్తలు వేరు చేయాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, అందరి పట్ల ఆరోగ్యంతో శ్రద్ధగా ఉండాలని కార్యక్రమం చేశాను. ఇందులో ర్యాలీ భాగంగా గాంధీ చౌక్ నుండి ఇక్కడ మన చౌక్ వరకు మన అంగడి బజార్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో మెప్మా, మా శానిటేషన్ సిబ్బంది, పట్టణ ప్రజలందరూ పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.